ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఇప్పుడు నేను చెప్పబోయేది రజనీకాంత్ నటించిన కబాలీ మూవీ రివ్యూ. 30 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం భారతీయులు మలేషియాకు వెళ్తారు. అక్కడ వ్యాపారవేత్తలు వారిని బానిసలుగా చూస్తుంటారు. అది చూసి సహించలేకపోయిన సీతారామరాజు అనే ఉద్యమకారుడు భారతీయులకు సమాన హక్కులు కల్పించాలని పోరాడుతుంటాడు. ఆయన స్ఫూర్తితోనే భారతీయులకు జరుగుతున్న అన్యాయాలని కబాలీ గలమెత్తుతాడు. అలాగే మలేషియాలో డ్రగ్స్ మాఫియాని నడిపించి సొమ్ము చేసుకుంటున్న టోనీ, అతని 43 గ్యాంగులకు కబాలీ ఎదురు తిరుగుతాడు. ఇంతలోనే టోనీ గ్యాంగ్ సీతారామరాజును చంపేస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత బాధితులందరికీ కబాలీ పెద్ద నాయకుడు అవుతాడు. కబాలీ ఉన్నంత వరకు తమ దందా నడవదని భావించి అతన్ని అంతం చేయాలని టోనీ స్కెచ్ వేస్తాడు. ప్లాన్ ప్రకారం ఓ వేడుకలో కబాలీపై టోనీ గ్యాంగ్ అటాక్ చేస్తుంది. అప్పుడు నిండు గర్భిణిగా ఉన్న కబాలీ భార్య కుందనని దుండగులు కాల్చేస్తారు. ఇంతలో అక్కడికి పోలీసులు రాగా టోనీ గ్యాంగ్ పారిపోతుంది. ఆ దాడికి కబాలీయే కారణమని భావించి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇలా 25 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన కబాలీ తిరిగి బయటకు వచ్చిన తర్వాత టోనీ గ్యాంగ్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ మూవీ కథ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వాటిని ఎంత మాత్రం అందుకోలేకపోయింది. రజనీ మేనరిజమ్స్, లుక్, స్టైల్ పైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టాడు. కానీ సినిమాని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా తెరకెక్కించలేకపోయాడు. అతను ఎంచుకున్న కథ బాగానే ఉంది, కానీ అవసరమైన సన్నివేశాలతో చాలా స్లోగా నడిపించడంతో సినిమా బోర్గా సాగిపోతుంది. తాను అనుకున్న కథను ఎక్కడ వీలైనంత వాస్తవికంగానే ఉండేలా చూసుకోవడంలో రంజిత్ సాహసాన్ని మెచ్చుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే రజనీ ఇంట్రొడక్షన్ సీన్ అదిరిపోయింది. చాలా స్టైల్గా జైలు నుంచి రజనీ బయటకు రావడం, అదే సమయంలో బ్యాక్గ్రౌండ్లో కబాలీ టైటిల్ సాంగ్ ప్లే కావడం రజనీ ఫ్యాన్స్నే కాదు, సినీ ప్రేక్షకులు సైతం పూనకంతో ఊగిపోతారు. ఇక తర్వాత ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా సోలో సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ సీన్ ఓ ఊహించని ట్విస్ట్తో ముగుస్తుంది. ఈ ట్విస్ట్ ఆడియన్స్ని పెద్ద షాక్కి గురి చేస్తుంది. అదే ట్విస్ట్తో ప్రారంభమయ్యే సెకండ్ హాఫ్ మొదట్లో ఆసక్తికరంగానే కనిపిస్తుంది, కానీ కాసేపు అయ్యాక మళ్ళీ బోర్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో దర్శకుడు సెంటిమెంట్కి పెద్దపీట వేశాడు. ఆ సీన్లన్నీ సగటు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటాయి. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో గ్యాంగ్స్టర్కి రజనీ ఇచ్చే జిలక్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అన్నట్టు ఇన్నాళ్ళు ఈ మూవీలో నెగిటివ్ క్లైమాక్స్ ఉంటుందని ప్రచారం జరిగింది. అది నిజమే. ఇక ఫైనల్ గా చూసుకుంటే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కథా నేపథ్యం, రజనీకాంత్ స్టైల్, యాక్టింగ్, మేనరిజం సూపర్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాని ఓ రేంజ్ లో నడిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇంట్రొడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ స్లోగా ఉండడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. చివరగా కబాలీ వన్ మ్యాన్ షో. అవునా, మంచిది. ఇది కబాలీ మూవీ రివ్యూ. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.